श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన శ్రీ థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 7 సాధనాపరంగా అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది। ఎప్పుడు ఏం చెప్పారంటే మాస్టర్ గారు, భూమిలో విత్తనాలు వేయగానే పంట పండదు కదా, అందుకని ఏం చేయాలి, భూమిని దున్ని దానిలోని రాళ్ళు తీసివేసి ఎరువు వేసి నీరు పోసి విత్తనాలు వేస్తే అవి మొలిచి పంటనిస్తాయి। అంతేకాని ఏమాత్రం కష్టపడక ప్రయత్నం చేయక భూమిలో విత్తనాలు వేస్తే ఏం లాభం? అట్లే మనసుకు సంబంధించినది చేసుకోవాలి। ఆధ్యాత్మికతలో కూడా అంతే, అంతా కష్టపడవలసిందే మనం। అట్లే మనసుకు సంబంధించింది మనం చేసుకుంటూనే ఉండాలి। ముడి బంగారాన్ని పుటం పెట్టి కరిగించి దాన్ని సుత్తెలతో కొట్టినా కానీ మంచి బంగారంగా మారదది। అట్లా కరిగించిన బంగారు నాణ్యత పెరిగి ప్రకాశించును। అట్లే జీవితం అనే బంగారాన్ని బాధలనే అగ్ని, కష్టాలనే సుత్తి దెబ్బలు ప్రకాశవంతం చేస్తాయి। మన జీవితం అనే బంగారానిట బాధలనే అగ్ని, కష్టాలనే సుత్తి దెబ్బలు ఇవన్నీ ప్రకాశవంతం చేస్తాయట। ఎలా బంగారం, ఈ ముడి బంగారం ఎట్లా చక్కగా విలువైన బంగారంగా నాణ్యత కలిగిన బంగారంగా మారుతుందో అట్లా మన జీవితంలో బాధలనే అగ్ని, కష్టాలనే సుత్తి దెబ్బలు ఇవన్నిటిని ఓడ్చుకుంటే అవన్నీ మన జీవితం ప్రకాశవంతంగా తయారవుతుందన్నమాట। అది ఆదివారం ఆ రోజు సత్సంగంలో మాస్టర్ గారు చెప్పినవన్నమాట। సాధనాపరంగా చెప్పారు, అంటే భగవంతుడు ఎట్లా ఉంటాడు అన్నదానికి చెప్పారు। తడిగుడ్డలో తడి ఉన్నట్లు, తిలలో తైలం ఉన్నట్లు, కర్రలో నిప్పు ఉన్నట్టు, పువ్వులో తావి ఉన్నట్లు దేవుడు అంతటా ఉంటాడు అని చెప్పారు। వేప చెట్టులోని ఆకులో, పుష్పంలో, విత్తనంలో, వేరులో, కాండంలో, చెట్టు యొక్క ప్రతి జీవాణువులో చేదు ఉన్నట్లుగా శరీరంలోని ప్రతి అణువులో చైతన్యం ఉన్నది। ఆ చైతన్య స్థితిని గురించి ఆలోచించుటే ధ్యానం। ఈ చైతన్యమే ప్రకృతి అంతటా నిండి ఉన్నది। ఇది మాస్టర్ గారు మనకి భగవంతుడి గురించి చెప్పిందనమాట। ఈరోజు మనం మిగిలింది చదువుకుందాం। ఇంకా చాలా విషయాలు మనం చర్చించుకున్నాము। వీటిల్లో ఏంటంటే మనకు వచ్చే చెడు ఆలోచనలు వాటన్నిటి గురించి చెప్పారు। మనం బాగా సాధన చేసినప్పుడు, అది ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు, అప్పుడు మనకున్నవన్నీ ఇలా అగ్గిపుల్లతో కాల్చినట్టుగా అవి భస్మం అయిపోతాయి అని చెప్పారు। దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక కాగితంతో ఓడ, చిలక, ఇల్లు ఇలా ఎన్నైనా బొమ్మలు చేస్తాము, కానీ ఒక్క అగ్గిపుల్లతో వాటినన్నిటినీ కాల్చి పారేయచ్చు। అట్లే ఎన్ని హెచ్చు తగ్గులు, లోటుపాట్లు ఉన్న ఆధ్యాత్మికత అన్న అగ్గిపుల్లతో అన్నిటినీ భస్మం చేసి తాను గెలుపొందును అని చెప్తున్నారు। ఎవరికైనా సరే ఛాన్స్ ఉంది, ఇప్పటికీ ఛాన్స్ ఉంది, ఇప్పటి నుంచి కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది, బాగుపడడానికి। ఆధ్యాత్మిక అన్న దాంతో అగ్గిపొలతో అన్నిటినీ గీసిపడేయచ్చు అన్నమాట। మనలో ఉన్న చెడును కానీ, బలహీనతలను కానీ, మనకుండే చెడు భావాలను కానీ అన్నిటినీ ఆధ్యాత్మికత దాంతో, ఆ సహాయంతో మనం అన్నిటినీ భస్మం చేసేయచ్చట। అది మాస్టర్ గారు చెప్పింది అక్కడ। ఇంకా ఈరోజు మనం మిగిలింది చదువుకుందామండి। 7/6/1973 గురువారం ఆ రోజు మాస్టర్ గారు చెప్పిందనమాట సత్సంగంలో, ఇంద్రియానుభవాలు వేరు, వాస్తవం వేరు। మన చెవులకు ఈ గదిలో, అంటే మనకి చూస్తున్నవి కానీ, మనం ఇవన్నీ మనకు ఇంద్రియాలతో అనుభవిస్తున్న వాటి అన్నిటి ఆ అనుభవం వేరు, నిజంగా ఉన్న అనుభవం వేరు, అది వేరు। నిజంగా ఉన్నది వేరు, మనకు కలిగే అనుభవం వేరు నిజానికి। మన చెవులకు ఈ గదిలో ప్రసరించే శబ్ద తరంగాల్ని గ్రహించే శక్తి లేనంత మాత్రాన శబ్ద తరంగాలు లేవని చెప్పవచ్చునా? గాఢమైన చీకట్లో చూచే శక్తి మనకు లేదు, పిల్లికి ఆ శక్తి ఉంది। చీకట్లో మనకు కంటికి కనిపించనంత మాత్రాన గదిలో వస్తువులు లేవనవచ్చునా?
చూసారండి ఎంత బాగా దాన్ని వివరించి ఉదాహరణతో చెప్పారో మాస్టర్ గారు. మనం చీకట్లో ఉన్నామని, గదిలో చీకటిగా ఉంది, మనకేమో చీకట్లో చూసే శక్తి లేదు, చీకట్లో మనం చూడలేం, అక్కడ ఉన్న వస్తువులు ఏది మనం చూడలేం. కానీ పిల్లికి ఆ శక్తి ఉంటుంది. పిల్లి చూస్తుంది, చీకట్లో తిరుగుతూ ఉంటుంది చూడండి, దానికి అన్నీ కనబడతాయి, మనకు కనబడవు. చీకట్లో మన కంటికి కనిపించినంత మాత్రాన గదిలో వస్తువులు లేవనవచ్చునా? మనకు కనిపించినంత మాత్రాన వస్తువులు లేవని చెప్తామా మనం? చెప్పలేం. గదిలో వస్తువులు ఉన్నాయి కానీ మనకు కనబట్టలేదు. అట్లాగే యథార్థం, సత్యం అనేది ఒకటి ఉన్నది, కానీ మన ఇంద్రియ అనుభవం మాత్రం వేరుగా ఉన్నది. అది అక్కడ పాయింట్. విశ్వం అంతా భగవన్మయమే. అసలు ఈ విశ్వం అంతా భగవంతుడే, ఆయనతోనే నిండి ఉన్నది. మరి ఆ దేవుని పొందేది ఎలా అంటే అది అనుభవిస్తే కానీ వేరుగా వీలు లేదు. మరి అది ఎట్లా తెలుస్తుంది? విశ్వం అంతా భగవన్మయం అంట, కానీ మనకు తెలియట్లేదే. కుక్కలా కనబడుతోంది, మనిషిలా కనబడుతున్నాడు, ఏదో పక్షిలా కనబడుతోంది కదా. మొత్తం భగవన్మయం అంట. మరి ఇది లైట్ అంటాము, ఫ్యాన్ అంటాము, ఒక్కో పేరు పెట్టుకుని అలా కనబడుతోంది మనకి. అంటే మన ఇంద్రియాలకు అట్లా అనుభవం అవుతోంది. ఎలా చెప్తాం భగవన్మయం అని? మరి ఆ దేవుని పొందేది ఎలా అంటే అది అనుభవిస్తే కానీ వేరుగా వీలు లేదు. వేరుగా కుదరదు, అనుభవించవలసిందే. అట్లా అనుభవించిన వాళ్ళే మహాత్ములు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం వారిని ఎందుకు పూజిస్తామంటే అని అట్టి అనుభవాన్ని వారు కలిగిన వారు. భగవంతుడి నుంచి వాళ్ళు వేరు కాదు, భగవంతుడు ఆయన ఒకటే. ఎలా అంటే సైకిల్ రానివాడు వచ్చిన వానితో, ఒరే సైకిల్ క్రింద పడకుండా ఎలా త్రొక్కుతారురా, ఆ చక్రాలు సన్నగా ఉంటాయని అడిగితే వచ్చినవాడు, ఏమిందిరా సీటుపై చక్కగా సరిగా గరిమనాభి స్థానంలో కూర్చొని తొక్కిన సరిపోవును అంటాడు. సైకిల్ రానివాడు ఏమంటాడు, ఒరే బాబు ఎట్లా తొక్కుతారురా మీరు కింద పడకుండాను, చక్రాలేమో సన్నగా ఉంటాయి, అవి రెండే ఉంటాయి సైకిల్కి కదా, బ్యాలెన్స్ ఇవన్నీ ఎట్లా అవుతుంది, ఎట్లా తొక్కుతారు అని అడుగుతాడు. అడిగితే సైకిల్ వచ్చినవాడు ఏమంటాడు, ఏముందిరా సీటుపై చక్కగా కూర్చో, సరిగ్గా కూర్చో, గరిమనాభి స్థానంలో కూర్చో, తొక్కామంటే సరిపోతుంది అంతే అంటాడు వాడు. అది విని ఓహో అంతేనా అని వాడు సైకిల్పై కూర్చుని పెడల్పై కాలు పెట్టి తొక్కగానే కింద పడును. వాడికి ఏమైనా ఓహో అంతేనా వీడు చెప్పిందేనేమో అని చెప్పి వాడు ఏం చేస్తాడు, కూర్చుంటాడు. కూర్చుని సైకిల్ మీద సీటు మీద కూర్చొని పెడల మీద కాలు పెట్టి తొక్కుతాడు. తొక్కగానే కింద పడతాడు, దెబ్బలు తగులుతాయి. తరువాత అభ్యాసం చెయ్యగా త్రొక్కగలుగును. పడ్డాడు కదా, మళ్ళీ వాడికి అర్థమవుతుంది, మళ్ళీ ఎక్కుతాడు, మళ్ళీ తొక్కుతాడు. అలా ప్రాక్టీస్ చేస్తాడు. చెయ్యగానే వాడికి వచ్చేస్తుంది, తొక్కగలుగుతాడు. అప్పుడు సైకిల్ త్రొక్కితే కానీ అనుభవంకు రాదు, తొక్కితే కానీ అనుభవంకి రాదు. అది అంతే కదండి, మనం తొక్కాల్సిందే అది. అప్పుడు కానీ సైకిల్ మనకు అనుభవానికి రాదు. ఎవడు చెప్పినంత మాత్రాన వస్తుందా? రాదు. అట్లే భగవంతుని గురించి అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, వేదాల్లో భగవంతుని గురించి ఇట్లా చెప్పబడింది అంటే సరిపోదు. చూసారండి, భగవంతుడి గురించి ఆయన ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, వేదాల్లో ఇట్లా చెప్పారు అంటే సరిపోదు అంటున్నారు. మనం చదువుకుంటున్నాం ఇంత, కానీ మనకి మరి అన్నీ అలాగే కనబడుతున్నాయి కదా మన ఇంద్రియాలకి, భగవంతుడిగా కనబట్టలేదు కదా మనకి. భగవంతుని భగవతత్వాన్ని గురించి తెలుసుకోవాలనన్నా సాధన ధ్యానం చేయాలి. అందుకే ఏం చేయాలట, ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని సాధన చేయాలి, ధ్యానం చేయాలి. ఇప్పుడు మనం నిరాకార భగవతత్వాన్ని గురించి తెలుసుకోవడం కష్టం. ఆకారం లేకుండా ఆ భగవంతుణ్ణి మనం తలుచుకోవడం అనేది, ఆయన్ని గుర్తుంచుకోవడం అనేది, గురించి తెలుసుకోవడం అనేది చాలా కష్టం కదండి. దేని మీద ఫోకస్ చేస్తాం? ఆకారం లేకుండా నువ్వు చేయంటే ఎక్కడ చేస్తాం? దేని మీద పెడతాం మన దృష్టి కదా? కష్టం, మనకి చేయలేం. అందుకని భగవంతుని అనుభవించిన మహాత్ములు ఉన్నారు. ఆ భగవంతుని అనుభవించిన వాళ్ళు మహాత్ములు, వాళ్ళు ఉన్నారు. వీరు భగవంతుని లక్షణాలు పొంది ఉంటారు. భగవంతుడు ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ వారిలో ఉంటాయి, వాళ్ళు పొంది ఉన్నారు భగవంతుడు. ఆవు లోపల ఉన్న పొదుగులో మాత్రమే పాలు లభించినట్లు విశ్వమంతా భగవంతుడున్న మహాత్ముల్లో మనకు సులభంగా లభిస్తాడు.
ఆవులో పాలు ఉన్నా పొదుగులో మాత్రమే లభించినట్టు. ఆవులో పాలు ఉంటాయి కదండి, కానీ అవి ఎక్కడ లభిస్తాయి మనకి? పొదుగులో మాత్రమే లభిస్తాయి. ఏ తోక దగ్గర, మూతి దగ్గర లేకపోతే రావు కదా పాలు, పొదుగులోనే ఉంటాయి ఆవు పాలు తీయడానికి మనకి అక్కడే లభిస్తాయి. అలాగే విశ్వమంతా భగవంతుడు ఉన్నాడు, మహాత్ముల్లోనే మనకు సులభంగా లభిస్తాడు. మనం చూడలేము కాబట్టి భగవంతుని విశ్వమంతా ఉన్నాయన్ని మహాత్ముల్లో మనకి సులభంగా లభిస్తాడనమాట. అలా సులభంగా మనకు లభించడం కోసమే మహాత్ములందరూ మానవ శరీరంతో వాళ్ళ శరీరాన్ని తీసుకొని మన కోసం వారు మన మీద దయతో కరుణతో వారు ఈ భూమి మీదకి వస్తారు. వారే దత్తాత్రేయుడు అన్నమాట, మన కోసం వస్తారు మహాత్ములు. అది వీరంతా తదేక ధ్యానంతో భగవంతుని పొందినవారే. వీళ్ళందరూ తదేక ధ్యానంతో ఆయన్ని పొందారు. వాళ్ళు తెలుసు ఎట్లా పొందాలో తెలుసు, ఆయన ఎలా ఉంటారో తెలుసు, అనుభవిస్తూ ఉంటారు ఆయన్ని. అది వారిలో లక్షణాలన్నీ ఉంటాయి. అగ్గిలో ఇనుప కమ్మిని అలానే ఉంచిన అగ్ని లక్షణాలు ఇనుప కడ్డీకి వచ్చినట్లు మనం మహాత్ముల చరిత్రలు చదువుతూ వారిని గురించి ధ్యానిస్తూ సాధన చేస్తుంటే మనం ఆ భగవంతుని లక్షణాలు పొందుటకు వీలు ఉన్నది. భగవంతుని లక్షణాలు పొందడానికి కూడా మనకి కూడా వీలుందని చెప్తున్నారు మాస్టర్ గారు. ఎట్లా చెప్తున్నారు? అగ్గిలో ఇనుప కమ్మిని అలానే ఉంచిన, మంటలో అగ్నిలో ఆ ఇనప కమ్మిని అలాగే పెట్టామనుకోండి, పెడితే అగ్ని లక్షణాలు ఇనప కడ్డీకి వస్తాయి. కాలుతుంది చూసారా అగ్ని, అదే ఇనప కడ్డీ, అగ్ని లక్షణాలు దానికి వస్తాయి. అలా వచ్చినట్లే మనం మహాత్ముల చరిత్రలు చదువుతూ, మహాత్ముల చరిత్రలు ఉంటాయి కదా, వాటిని అన్నిటి చదువుతూ వారిని గురించి ధ్యానిస్తూ, వారి గురించే మనం ధ్యానిస్తూ సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ఆ భగవంతుని లక్షణాలు పొందుటకు వీలున్నది. అట్లా చేస్తే మనకు వీలుందిట భగవంతుని లక్షణాలు పొందడానికి. అయితే కాసేపు కమ్మిని అగ్నిలో ఉంచి బయటకు తీసి చూచి ఇంకా కాలలేదు అని మరలా ఉంచి అలా చేస్తే ఆలస్యం అవుతుంది. ఇప్పుడు అగ్నిలో ఇనప కమ్మి పెడుతున్నాం తీస్తున్నాం, అయ్యో ఇంకా కాలేదని మళ్ళీ పెడుతున్నాం తీస్తున్నాం, అట్లా చేసామనుకోండి ఆలస్యం అయిపోతుంది, కాలయాపన. అట్లే మనసు ప్రెడత్రోవన పోనీక ఏకధాటిగా దైవమందు లగ్నమై ఉండాలి. అలాగే పెడద్రోవని పోనీకొట్టం మనసుని, అన్యచింతల మీదకి మనసు వెళ్లకుండా ఏకధాటిగా భగవంతుడి యందే లగ్నమై ఉండాలి మనసు. అయస్కాంతంతో ఇనుప ముక్కను రాచిన అయస్కాంత లక్షణాలు ఇనుప ముక్కకు వచ్చినట్లు మనసు ఎప్పుడు భగవంతుని యందు రాస్తుండాలి. అయస్కాంతంతో ఇనుప ముక్కను రాస్తే అయస్కాంత లక్షణాలు ఆ ఇనుప ముక్కకు వచ్చేస్తాయి కదా. అట్లాగే మన మనసు ఎప్పుడు ఆయన దగ్గర ఆయన మీదే ఉండాలి, భగవంతుడి మీదే. అప్పుడు అయస్కాంతాన్ని రాస్తుంటే ఇనప మొక్కకి అయస్కాంత లక్షణాలు వచ్చినట్టుగా మనకు కూడా ఆ భగవంతుని యొక్క లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. భగవంతుడు మొదటి నుంచే ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. భగవంతుడు మొదటి నుంచే ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు ఆయన. కానీ మనం గుర్తించి సంతోషించలేకపోతున్నాం. ఆయన ఉన్నారన్నది సంతోషించలేకపోతున్నాం మనం. నిజంగా ఆయన ఉన్నారు అన్న విశ్వాసం మనకు కలిగిందనుకోండి, అసలు ఎంత సంతోషంగా ఉంటుందండి, ఎంత ధీమాగా హాయిగా అసలు ఎట్లా ఉంటాం మనం కదా. ప్రాబ్లం అంతా అదే, మనకు అసలైన విశ్వాసము లేదు, అదే ప్రాబ్లం మనకి. అది చెలించిపోతూ ఉంటుంది మనకి. ఏదైనా జరిగితే విశ్వాసం పొంగుతుంది, అప్ప భగవంతుడు ఉన్నాడు అందుకే జరిగింది అనిపిస్తుంది. జరగకపోతే ఆయన లేరా? ఉన్నారు కదా. జరిగినప్పుడు ఉన్నారైనా, జరగనప్పుడు ఉన్నారైనా. కథ ఎందుకు కొన్ని తీరుస్తున్నారు, కొన్ని తీర్చట్లేదు. మన లీలామృతంలో అంతా వివరంగా ఉంటుంది, మనం చెప్పుకున్నాం కూడా. ముందు అది తెలుసుకోవాలి విశ్వాసం కలగాలంటే. భగవంతుడు మొదటి నుంచి ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. కానీ మనం గుర్తించి సంతోషించలేకపోతున్నాం. ఎట్లా అంటే జేబులో డబ్బు పెట్టుకుని పోయిందని కంగారు పడి అది కనిపించగానే సంతోషానికి మేర ఉండదు. ఎట్లా ఉంటుందంటే జేబులో డబ్బులు పెట్టుకుంటాం, ఏదో సంథింగ్ మర్చిపోయి కంగారు పడిపోతాం. ఏమి డబ్బులు ఎక్కడ పెట్టాను గుర్తుండదు. మళ్ళీ కనిపిస్తాయి గబుక్కొని జేబులో, కనిపించగానే సంతోషానికి మేర ఉండదు. అబ్బా అమ్మయ్య ఒక్కసారి గుండె హాయిగా అయిపోతుంది చూడండి. అట్లే భక్తి ద్వారా భగవంతుని కనుగొనగానే ఆనందిస్తాం. భక్తి వలన భగవంతుడు
ఉన్నాడని కనుక్కోగానే మనం ఆనందిస్తాం. భగవంతునిలాగా మారిన సద్గురు రూపాన్ని గుర్తుపెట్టుకుని ఇవన్నీ ఆయన రూపాలే, అన్నిటిలో ఆయనే ఉన్నాడు, అన్నీ ఆయనలో ఉన్నాయని ఆయన రూపాన్ని గుర్తుపెట్టుకొని సదా ఆయన చరిత్రనే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే ధ్యానం కలుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతునిలాగా మారిన సద్గురు రూపాన్ని గుర్తుపెట్టుకొని, ఇప్పుడు మాస్టర్ గారు అమ్మగారు అంటే వాళ్ళు భగవంతుడు, వాళ్ళు సద్గురువు, వారు అట్లా అయిపోయారు భగవంతుడిలాగానే. ఇవన్నీ ఆయన రూపాలే, అందువల్ల మనకు కనిపిస్తున్నవన్నీ ఆయన రూపాలే, అన్నిట్లో ఆయనే ఉన్నాడు, అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన రూపాన్ని గుర్తుపెట్టుకొని సదా ఆయన చరిత్రనే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే ధ్యానం కలుగుతుంది. ఆయన చరిత్రనే మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. ఆయన బోధలు, ఆయన చెప్పినవి, ఆయన లీలలు, ఆయన గొప్పతనం, ఇవన్నీ మనం ఎప్పుడు చేస్తూ ఉంటే అప్పుడు మనకి ధ్యానం కలుగుతుంది. అంటే మనకు మనసు నిలుస్తుంది ఆయన మీద. 12/3/1974 మంగళవారం శ్రీ మాస్టర్ ద గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ అంటే ఈంది మన రామకృష్ణ పరమహంస గారిది కథామృతం గ్రంథాన్ని చదివించారు. ఈ గ్రంథం మరియు ద గ్రేట్ మాస్టర్ అంటే పరమహంస జీవిత చరిత్ర, రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్ర అన్న పుస్తకం మన దగ్గర ఉంటే చాలు. వింటే రామకృష్ణ పరమహంస చెప్పిన వినాలి, చదివితే అవి చదవాలి అన్నారు. అవి తప్పకుండా చదవాలని మాస్టర్ గారు చెప్పేవారు అనమాట. దైవాన్ని ఎలా ప్రార్థించాలి అంటే పరమహంస ఇలా చెప్పారని వివరించారు. ఒక పని మనిషి తన యజమాని ఇంటిలో అన్ని పనుల్ని క్రమంగా చేస్తూ నిర్వహిస్తూ ఉన్నా అది తన ఇల్లు కాదని గుర్తుంచుకొని తన మనస్సంతా తన స్వంత ఇంటిపైనే ఉంచుకుంటుంది. ఇప్పుడు దైవాన్ని అసలు ఎట్లా ప్రార్థించాలి అంటే రామకృష్ణ పరమహంస ఇట్లా చెప్పారట, దాన్ని మాస్టర్ గారు చెప్పారట. ఒక పని మనిషి తన యజమాని ఇంటిలో అన్ని పనులు క్రమంగా చేస్తూ నిర్వహిస్తూ ఉంటుంది. ఒక పని అమ్మాయి యజమాని ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది, అన్నీ నిర్వహిస్తూ ఉంటుంది. ఉన్న తన ఇల్లు కాదని, ఆ ఇల్లు తనది కాదు కదా, కాదని గుర్తుంచుకొని తన మనస్సంతా తన సొంత ఇంటిపైన ఉంచుకుంటుంది. ఇది తన ఇల్లు కాదు కదా, కాకపోతే అన్ని పనులు చేస్తూ ఉంటుంది అక్కడ క్రమంగా, అన్ని పనులన్నీ క్రమంగా చేస్తూ ఉంటుంది, అన్ని నిర్వహణ చేస్తూ ఉంటుంది. అయినా సరే తను ఇది నా ఇల్లు కాదు అని గుర్తుపెట్టుకొని తన ఇంటిని మీదే మనస్సంతా పెట్టుకుంటుంది, తన సొంత ఇంటిపైనే ఉంచుకుంటుంది. అట్లే ప్రపంచంలో నీ అసలు స్థానం గురించి, దైవాన్ని గురించి ధ్యానించాలి. అట్లే మనం ఏం చేయాలట, ఈ ప్రపంచంలో మనం ఉన్నా సరే అంటే ఈ సమాజంలోనూ వాటిలో మనం బ్రతుకుతున్నాం. మరి పొద్దున్న లేస్తే మరి మా పనులన్నీ చేసుకోవాలి, ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం, వ్యవహరిస్తూ ఉంటాం, రకరకాల వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అన్నీ ఉన్నా సరే మన మనస్సు మాత్రం అసలు స్థానం ఏంటో దాన్ని గురించి, దైవాన్ని గురించి ధ్యానించాలి. అదే మన అసలు స్థానం, ఇది మనది కాదు. కాకపోతే మనం ఒక పని అమ్మాయి ఒక యజమాని ఇంట్లో పని చేస్తూ ఉంటుంది చూసారా, అలాగే మనం అన్ని పనులు చేస్తున్నాం ఇక్కడ. ఆ అమ్మాయిది మాత్రం తన ఇంటి మీదే మనసు కదా, తన ఇల్లు అది కదా, తన ఇల్లు అది, ఇది కాదు, యజమానిది కాదు ఇక్కడ పని చేస్తున్నంత మాత్రం. అలాగే మనం కూడా ఈ ప్రపంచంలో ఉన్నా సరే మన అసలు స్థానం గురించి, దైవాన్ని గురించి ధ్యానించాలి. మన దృష్టి అటు ఉండాలి. ఎన్ని కార్యకలాపాలైనా చేయనివ్వండి. అది మొదట భగవంతుడనే నూనె పూసుకొని ప్రపంచంలోకి రావాలి. మొదట భగవంతుడనే నూనె పూసుకోవాలట, పూసుకొని అప్పుడు ప్రపంచంలోకి రావాలట. ప్రపంచం తెలియక మునిపే భగవంతునిపై మనసును ఉంచాలి, లేకుంటే చిక్కు కొనాల్సి ఉంటుంది. మనకి ప్రపంచం ఎట్లా ఉంటుందో అది తెలియక మునిపే మనం భగవంతుని మీద మనసు పెట్టుకోవాలి, లేకపోతే చిక్కుపోతుంటాం మనం. ఈ ప్రపంచంతో ఎట్లా డీల్ చేయాలో మనకు తెలియదు, ఎట్లా చూడాలో అర్థం కాదు మనకి. ఆ ఊబిలో కొట్టుకుపోతాం. అందరితో పాటు వాడెట్లా చేశాడని మనం అట్లాగే పెడుతూ ఉంటాం. వెన్న కావాలంటే పాలు తోడిపెట్టి కదల్చక పేరిన తర్వాత చిలికి వెన్న తీసినట్లే భక్తి బీజం వేసి ఏకాంతంలో ఉండిన జ్ఞాన వైరాగ్యాలు భక్తి వచ్చును. అప్పుడు చిలకాలి ప్రపంచం, నీళ్లు, పాలు, మనస్సు. ఇవి కలిసిన వెన్నను నీటిలో పెట్టినా అది కలవదు. భగవంతుని చూడాలంటే తల్లికి బిడ్డపై ఉన్నట్లు ప్రీతి, తపన ఉండాలి. భగవంతుని చూడాలంటే మనకి తల్లికి బిడ్డపై ఎట్లా ప్రీతి ఉంటుందో
ఎలా తపన ఉంటుందో, తన బిడ్డ కోసం ఎట్లా తప్పిస్తూ ఉంటుందో తల్లి, అట్లాంటి ప్రీతి తపన ఉండాలట. దేవుడు దయ ఉంటే ఏ మతం ఏ మార్గం ద్వారా అయినా దైవాన్ని పొందవచ్చు. ఈ మతంలోనే ఉంటే పెడతాము, ఆ కులంలోనే ఉంటే అలా ఏం లేదండి. ఏ కులమైనా ఏ మతమైనా సరే ఆయన దయ ఉండాలి అంతే. ఏ మార్గం అయినా ఆయన దయ ఉండాలి అంతే. ఏ మార్గమైన ద్వారానైనా దైవాన్ని పొందవచ్చు అని రామకృష్ణ పరమహంస చెప్పారని మాస్టర్ గారు చెప్పారు. అది మాస్టర్ గారు చెప్పింది. 8/10/1974 మంగళవారం. ఎప్పుడైనా మీరు వచ్చేటప్పటికి నేను గదిలో లేకున్నా ఏదో ఒక పుస్తకం తీసి చదవడమో నామమో ధ్యానమో చేసుకుంటూ ఉండాలి. దైవాన్ని ఎలా ప్రార్థించాలి, ఈ సృష్టి అంతా నీ అంశలో ఒక భాగమే అన్న విషయాన్ని తెలియజేయమని ప్రార్థించాలి. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఎప్పుడైనా సరే మీరు వచ్చేటప్పటికి నేను గదిలో లేకపోతే కనుక మీరందరూ ఏం చేయాలంటే ఏదో ఒక పుస్తకం తీసుకొని చదువుకోవడము, లేకపోతే నామం చెప్పుకోవడము, లేకపోతే ధ్యానం చేసుకోవడము అలా చేయాలని చెప్పారు. అంతే తప్ప మీరు ఖాళీగా కూర్చోకూడదు. మాస్టర్ గారు ఎవరిని అసలు ఖాళీగా ఉంచేవాళ్ళు కాదు. ఎవరైనా అట్లా ఖాళీగా కూర్చుని ఉంటే ఒక గ్రంథం ఇట్లా వాళ్ళు ఎదురుగుండా పెట్టేవారు చదువుకోమని. అస్సలు ఖాళీగా ఉంచేవారు కాదు మాస్టర్ గారు. దైవాన్ని ఎలా ప్రార్థించాలి, దైవాన్ని ఎట్లా ప్రార్థించాలి అంటే ఈ సృష్టి అంతా నీ అంశలో ఒక భాగమే అన్న విషయాన్ని తెలియజేయమని ప్రార్థించాలి. నాయన నేను చూస్తున్న ఈ సృష్టి అంతా నీ అంశలో ఒక భాగం అని నాకు తెలియజేయి అని చెప్పి ఆయన ప్రార్థించాలట. ఆయన నామాన్ని మనం చేస్తుండేది ఆయనకు తెలియాలంటే ఆయన సర్వజ్ఞుడే ఉండాలి. అంతే కదండి, మనం ప్రార్థిస్తుంటే ఆయన తెలియాలంటే మనం ఎక్కడ ప్రార్థించినా మనసులో చదువుకుంటాము, ఎక్కడో కూర్చుని ఉంటాము, కావాలంటే షిరిడీకి వెళ్ళిపోం కదా, ఇంట్లో అనుకుంటాము కదా. అందుకని ఆయన ఏంటి, సర్వజ్ఞుడై ఉండాలి, అన్నీ తెలిసినవాడై ఉండాలి, అంతటా ఉన్నవాడై ఉండాలి. అలా అయితేనే కదా ఆయన తెలుస్తుంది మనం ఎక్కడ ప్రార్థించినా సరే. అంటే అంతా వ్యాపించి ఉండాలి కదా, అంతా నిండి ఉంటేనే ఆయన తెలుస్తుంది. అప్పుడు మనం ఆయన్ని ప్రార్థిస్తున్నాం అన్న విషయం. షిరిడీలోనే ఉంటే ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా. ఆయన అంతటా ఉన్నారు. అందుకే సర్వవ్యాపి అని గుర్తుంచుకొని ఆయన అంతటా ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన లోపల బయట అంతా ఆయన వ్యాపించి ఉన్నారన్నది గుర్తుంచుకొని నామం చేయాలి. ఇంకా దయాస్వరూపి, ప్రేమస్వరూపి, సర్వకాల రక్షకుడు, సచ్చిదానందమూర్తి అని గుర్తుంచుకొని నామం ధ్యానం చేయాలి. ఆయన ఎంతో దయాస్వరూపి, ప్రేమస్వరూపి, సర్వకాల రక్షకుడు, అన్ని కాలాల్లోనూ ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఆయన సచ్చిదానందమూర్తి అని గుర్తుంచుకొని నామం ధ్యానం చేయాలి. నామం చేయనప్పుడు, ఒకే దానిపై మనస్సు నిల్వనప్పుడు ఆ మహాత్ముని జీవితంలోని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ నామాన్ని చెయ్యాలి. ఒకే నామం అని అలాగా చేస్తున్నాం అనుకోండి, మనసు నిలవదు కాసేపటికి, నోరు మాత్రం అంటూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, కానీ మనసు దాని మీద ఉండదు. అందుకని ఏం చేయాలట, అలా నిలవనప్పుడు ఆ మహాత్ముని జీవితంలోని సంఘటనలు, మన లీలామృతం బాబానామం చదువుకుంటున్నాం అనుకోండి, లీలామృతంలో జరిగిన సంఘటనలు అది గుర్తు తెచ్చుకుంటూ నామాన్ని చేయాలి. భగవంతుడి దయ ఎప్పుడూ మనపై ఉంటుంది, ఆయన దయ ఎప్పుడూ ఉంటుంది మన మీద. మనం ఎప్పుడు చూస్తామా అని ఆయన మన చూపు కొరకు చూస్తుంటారు. ఇది అండర్లైన్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు చూస్తామా అన్నట్టుగా మన చూపు కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటారట. మనం ఏం చేస్తూ ఉంటాం, మన వ్యవహారాల్లో మనం ఉంటూ ఉంటాం. అంతే కదండి. ఎంత గుర్తుపెట్టుకుంటున్నాం, ఆయన ఎంతసేపు గుర్తుపెట్టుకుంటున్నాం. మహా అయితే పూజ చేస్తున్నంతసేపు, అంతే కదా. మా అయితే పారాయణ చేస్తున్నంతసేపు, లేకపోతే సత్సంగం చేస్తున్నంతసేపు, అది కూడా ఏమో ఎంత నిలిస్తే మనకంత. అట్లా ఆయన మనం ఎప్పుడు చూస్తామా అని ఆయన మన చూపు కొరకు చూస్తుంటారు. మనం చూడడమే ఆలస్యం అంతే. మనం ఎప్పుడు చూస్తామా అని చూస్తూ ఉంటారట. ఆయన దయ ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. ఆయన దయ ఎప్పుడూ ఉంటుంది. లేకపోతే ఇంత మన
ఆయన దయ లేకపోతే పొద్దున్నే లేవం కదండి మనం, అసలు పడుకునే వాళ్ళం. లేస్తున్నామంటే ఆయన దయ, మళ్ళీ లేస్తున్నామంటే రాత్రి పడుకునే వాళ్ళం కదా. మన గుండె హాయిగా కొట్టుకుంటుంది, ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నామే, ఆహారం తింటున్నామే, తిన్నది అరుగుతోందే, చేతులు కాళ్ళు అన్నీ కదులుతున్నాయే, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, వాసన చూస్తున్నాం, తింటున్నాం, ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఎంత జరుగుతుంది? ఇదంతా మనం చేస్తున్నామా? ఇందులో ఏ ఒక్కటైనా మనకు మనం చేయగలమా? ఏదైనా ఒకటి. అందుకనే ఆయన దయ ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. కష్టాలు వస్తే దేవుడు కష్టాలు పెట్టాడని అనుకోవడం మంచిది కాదు. ఏదైనా కష్టాలు వస్తే కనుక ఏమిటో బాబా మాకు ఇన్ని కష్టాలు పెట్టేశాడు కదా, ముందు వచ్చేది ఆయన మీదే నిష్ఠూరం. అందుకనే అలా అనుకోవడం మంచిది కాదు అని చెప్తున్నారు. మనకు ఏ కష్టం వచ్చినా అది ఏదో ఒక మేలు కోసం వస్తుంది. ఏదైనా కష్టం మనకు వచ్చిందంటే ఏదో మేలు జరగడం కోసమే అది వస్తుంది. మనం అది తెలుసుకోలేక భక్తుడికే భగవంతుడి కష్టాలు ఇస్తాడని అంటాము. అది మనం తెలుసుకోలేకుండా భక్తులకే కష్టాలు వస్తాయి, ఆయనన్ని కష్టాలు పెడుతూ ఉంటాడు అని అంటాం. ఈ జన్మలో సద్గురు దర్శనానికి పూర్వపుణ్యం అంతా సరిపోయింది, కానీ భక్తులకు కష్టాలు ఉంటాయి. ఎందుకు అసలు భక్తులకు కష్టాలు ఉంటాయి అంటే, ఈ జన్మలో సద్గురువు యొక్క దర్శనానికే మన పూర్వపుణ్యం అంతా సరిపోయింది. ఎంతో పుణ్యం ఉంటే కానీ మనకి సద్గురువు యొక్క దర్శనం కలగదు. ఆయన దర్శనం మనకు కలిగిందంటే ఎంతో పుణ్యం, ఎన్నో జన్మల పుణ్యం తప్పించి మనం ఉన్నాం అన్నమాట. అంత పుణ్యం వల్ల ఆయన దర్శనం మనకు కలిగింది, ఆయన సన్నిధికి మనం వచ్చాం, ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం అంటే ఎంతో పుణ్యం. మరి అంత పుణ్యం ఉంటే కానీ కలగదు. మరి సరిపోయింది ఆ పుణ్యం అంతా, ఎంతో పుణ్యం ఉండాలట. ఆ పుణ్యం అంతా దర్శనానికి సరిపోయింది మనకి. ఈ జన్మలో సద్గురు దర్శనానికి ఆ పూర్వపుణ్యం అంతా సరిపోయింది మనకి, అంతకుముందు జన్మలో ఉన్న పుణ్యం అంతా సరిపోయింది. కానీ భక్తులు కష్టాలు ఉంటాయి, మరి కష్టాలు ఉంటాయి కదా. పుణ్యం అక్కడ అయిపోయింది కదా, మరి కష్టాలు ఉంటాయి. ప్రతి చిన్న కష్టం వలన ఒక పెద్ద కష్టం తొలగిపోయేది మనకి తెలియదు. ఇది మనకు తెలియని విషయం ఏంటంటే, ప్రతి చిన్న కష్టం వలన ఒక పెద్ద కష్టం తొలగిపోయేది మనకు అది తెలియదు. చిన్న కష్టంతో పెద్ద కష్టం తొలగిపోతుంది, అది మనకు తెలియడం లేదు. అది అని జిల్లెలమూడి అమ్మ చెప్పేది. జిల్లెలమూడి అమ్మ చెప్పేవారట, చిన్న కష్టంతో నీకు అసలు పెద్ద కష్టం తొలగిపోతుంది అని చెప్పారు. ఒకసారి ఒక అతను వెళ్తుంటే రాయి కొట్టుకుంది కాలుకి. కొట్టుకుంటే అతను ఏదో వాళ్ళ గురువు గారిని అడిగాడు, ఏదో చెప్తే, నాయన నీకు పెద్ద యాక్సిడెంట్ జరగవలసి ఉంది, ఆ బాధ తప్పిపోయి నీకు చిన్న రాయితో పోయింది కొట్టుకోవడంతో నీ కాలుకి అని చెప్పారట. అలా చూడండి ఎంత పెద్దదో కష్టం తప్పిపోతూ ఉంటుంది చిన్న చిన్న వాటితో. ఎందుకంటే ఆయన మనకు వచ్చి ప్రతిసారి చెప్పరు కదా, అందువల్ల మనకు తెలియదు, ఆయన చేస్తున్నది మనకు తెలియదు. ఇప్పుడు బాబానో మాస్టర్ గారు వచ్చి చెప్పరు కదా, నీకు ఇలా చేస్తున్నా అంటారు కదా, అందుకని తెలియదు మనకి కదా. వాళ్ళు చెప్పుకోవాల్సిన చెప్పాలంటే చెప్పచ్చు ఆయన, కానీ ఆయనకు అవసరం లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు చేయవలసిన చేసేస్తూ ఉంటారు అంతే. ఎన్ని తప్పించట్లేదు జీవితంలో మనకి, చెప్పండి. అది అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి. కష్టాల్లో కూడా దేవుని దయ ఎట్లా ఉంటుందంటే, ఒకడు చీకట్లో పోతూ దారిలో రాయి కొట్టుకుని తూలి ముందుకు పోయి పడతాడు. అప్పుడు ఎంత నొప్పిరా అని బాధపడతాడు. ఆ సమయంలో అలా జరగకపోయి ఉంటే ఏ పామునో తేలునో అక్కడ తొక్కి ప్రమాదం తెచ్చుకునేవాడు. అది వాడికి ఏమి తెలుస్తుంది అని అంటారు అమ్మ, జిల్లెలమూడి అమ్మ చెప్పేవారట. ఏంటంటే కష్టాల్లో కూడా దేవుని దయ ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నాం చూసారా, అట్లాంటి ఎగ్జాంపుల్ ఇక్కడ అనమాట. ఒకటి చీకట్లో పెడుతూ ఉంటాడు, దారిలో రాయి కొట్టుకుని తూలి ముందుకు పోయి పడతాడు. రాయి కొట్టుకుంటుంది వాడికి, ముందుకు పడతాడు. అప్పుడు ఎంత నొప్పి అని బాధపడతాడు. ఆ సమయంలో అలా జరగకపోయి ఉంటే ఏ పామునో తేలునో అక్కడ తొక్కి ప్రమాదం తెచ్చుకునేవాడు. ఆ చీకట్లో
వాడు ఏ పావునో తేలునో తొక్కేవాడు. అదేం చేసేది వెంటనే కాటేస్తుంది. అట్లా కాకుండా వీడు ఒక రాయి కొట్టుకుని పడ్డాడు పక్కకి కదా. ఈ చిన్న దెబ్బతో పోయింది అది. ఈ పాము కాటేసిన తేలు కరిచిన ఎంత అయ్యేది? అందుకని అది వాడికి ఏం తెలుస్తుంది అని అంటారు అమ్మ. వాడికి ఏం తెలుస్తుంది? అలాగే మనకి ఎన్నో అండి. అయ్యో బాధ అనుకుంటాం. ఏమో ఎంత పెద్ద ప్రమాదం పోయిందో కదా, ప్రాణాలే పోయేవేమో మనకి. అది అందుకని ఆలోచించి మహాత్ములు చెప్పిన మాటలు అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తుడికి కష్టం కలిగితే భగవంతుడికి చాలా బాధగా ఉంటుంది. మరి బాధల్ని తొలగించవచ్చు కదా. చూడండి, భక్తుడికి కష్టం కలిగితేట ఆ భగవంతుడు చాలా బాధగా ఉంటుంట. మరి ఆయన తొలగించవచ్చు కదా. మనకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆయన బాధగా ఉంటే మరి తీసేయచ్చు కదా మనకి అని అనిపిస్తుంది. మరేంటి దాని సమాధానం? మన ప్రవచనాల్లో అట్లా చదువుకున్నాం, మరి గుర్తుందో లేదో కానీ మళ్ళీ మనం దీని గురించి రేపు చెప్పుకుందామండి. ఏం చెప్పారు దీని గురించి అని చెప్పి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.